కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా కొనసాగుతుంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తంగా 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,110 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణకు 60,419 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను ప్రస్తుతం లెక్కిస్తున్నారు. అయితే ఫలితంపై అటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. నార్మల్ రౌండ్ పూర్తి అయిపోయింది. ఇందులో భాగంగా మరి బీజేపీ కొంచెం లీడ్లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నేను 5,100 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నా. మరి థర్డ్లో ఒక 10,000 నాకంటే 10,000 ఓట్ల వెనుకలో మరి బీఎస్పీ క్యాండిడేట్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఎవరికి కూడా 50%+1 ఓటు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతున్నది. ఇప్పటి వరకు ఎలిమినేషన్ దాదాపు 25 మందిని ఎలిమినేషన్ చేయడం జరిగింది. దానిలో కూడా అత్యధిక సెకండ్ ఓటు ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీకి వచ్చింది. చాలా ఓట్లు అవన్నీ క్యాలిక్యులేషన్ చేయలేం. ఎక్కడ ఎవరి దగ్గరికి ఎలిమినేషన్ చేసుకున్నా నంబర్ 1 పొజిషన్లో మేము ఉన్నాం.